హాయ్, నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ హైదరాబాద్లో. స్పైన్ సర్జరీ చేసిన తర్వాత కాళ్ళు చచ్చుబడిపోతాయా? చాలామంది ఒక పేషెంట్‌కి కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ మన స్పైన్ సర్జరీ అడ్వైస్ చేసిన వెంటనే వచ్చే డౌట్, క్వెషన్ ఇదే. ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే. స్పైన్ సర్జరీ అన్నది చాలా అంబ్రెల్లా టర్మ్. అంబ్రెల్లా టర్మ్ అంటే వీటి కిందకి చాలా రకాల ఆపరేషన్స్ వస్తాయి, చాలా రకాల ట్రీట్మెంట్లు వస్తాయి. కానీ 95% నుంచి 98% మంది ఇలాంటి వీడియోస్ చూసేవాళ్ళు, మాకొచ్చే పేషెంట్స్ ఏంటంటే డీజనరేటివ్ కండిషన్స్, అంటే స్పైన్‌లో అరుగుదల వల్ల, డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేవాళ్ళు. వీళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో, మనకి స్పైన్‌లో నరం ప్రెస్ అయ్యి కాళ్ళలో సయాటికా లాగా ఉన్న వాళ్ళల్లో మందులు వాడి, ఫిజియోథెరపీ వాడి తగ్గని వాళ్ళల్లో మనం సర్జరీ అన్నది అడ్వైస్ చేస్తాం అనమాట. స్పైన్ సర్జరీ, అందులో లంబార్ సర్జరీ జనరల్లీ 2 రకాలు ఉంటుంది. ఒకటి మనం కీ హోల్ సర్జరీ లాగా ఓన్లీ లామినెక్టమీ అండ్ డిస్కెక్టమీ, అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో వాటి వరకు నరాన్ని డీకంప్రెస్ చేయటం, అంటే నరం మీద ఒత్తిడి తీయటం. రెండోది దాంతో ఒత్తిడి తీసిన దాంతో పాటు మనం స్క్రూస్ వేసి ఫిక్స్ చేసి ఫిక్సేషన్ సర్జరీ కూడా చేస్తాం అన్నమాట. ఈ 2 సర్జరీస్ మనం ఇంతకు ముందులాగా కన్వెన్షనల్ ప్రొసీజర్, అంటే ప్రాపర్గా ఓపెన్ చేసి చేయటం. రెండోది రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ వచ్చినట్లు మన కీ హోల్ ప్రొసీజర్స్ ఆర్ లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ ప్రొసీజర్స్ అంటాం. వీటిల్లో ఏంటంటే మనకి హై ఎండ్ ఎక్విప్మెంట్ అవసరం పడుతుంది. ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ ప్రొసీజర్స్ అన్నవి మన వాడుక భాషలో వాడే కీ హోల్ ప్రొసీజర్స్ పేర్లు. వీటిలో మనకి హై ఎండ్ ఎక్విప్మెంట్తో, మనకున్న పరికరాలతో ఏంటంటే టార్గెటెడ్గా ఎక్కడ ప్రాబ్లం ఉందనుకోండి అక్కడ వరకే మనం ఎగ్జాక్ట్గా చూసి నరాన్ని క్లియర్ చేయటం. ఈ క్లియర్ చేసే ప్రాసెస్ అన్నది మనకి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం లో ఎండ్ కార్లో, మారుతి కార్లో వెళ్ళటం వేరు, హై ఎండ్ బెంచ్ కార్లో వెళ్ళటం వేరు. సో మనం బెంచ్ కార్లో వెళ్ళామంటే స్మూత్ రైడ్ ఉంటుంది. అలాగే మన హై ఎండ్ గ్యాడ్జెట్స్, ఎండోస్కోపీ, వీటిలో చేసామనుకోండి మనకి సర్జరీ అనేది ఒకటి స్మూత్గా జరుగుతుంది. రెండవది మనకి మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ ఉంటుంది. మనం నరం అనేది చాలా దగ్గరగా చూస్తూ ఉంటాం మ్యాగ్నిఫికేషన్ వల్ల. సో మనకి నరంలు అయ్యే డ్యామేజ్ కానీ, దానివల్ల మనకి వచ్చే వీక్నెస్ కానీ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడున్న డే అండ్ ఏజ్లో మనకి సర్జికల్ అడ్వాన్స్మెంట్స్లో అండ్ ఆల్సో డయాగ్నోసిస్లో, ఇంతకుముందు 20-30 ఏళ్ల ముందు డయాగ్నోసిస్ అన్నది అంత క్లియర్గా ఉండేది కాదు. ఎందుకంటే ఎంఆర్ఐలే లేవు అప్పట్లో. ఇప్పుడు ఎంఆర్ఐ చేసి మనకి ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా పిన్ పాయింటెడ్గా తెలిసి ఆ పిన్ పాయింటెడ్గా మనం ట్రీట్ చేసామనుకోండి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఒకవేళ మనకి స్క్రూస్ అండ్ రాడ్స్ వేసి ఫిక్సేషన్ ప్రొసీజర్ అవసరం పడింది అనుకోండి, అవి కూడా ఇప్పుడు మనం కీ హోల్ పద్ధతిలో మనకి గైడ్ వైర్ యూజ్ చేసి మినిమల్లీ ఇన్వేసివ్ ఫిక్సేషన్ చేయొచ్చు. అండ్ నావిగేషన్ బేస్డ్ టెక్నిక్ వచ్చింది. మనం కార్లో ఎలా అయితే వెళ్ళినప్పుడు జీపీఎస్ యూజ్ చేసుకుంటామో అలానే మనకి స్పైన్లో కూడా సెపరేట్ నావిగేషన్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. అవి యూజ్ చేస్తే మన స్క్రూస్ కరెక్ట్ పాత్లో వెళ్తున్నాయా లేదా మీడియల్గా, అంటే లోపలికి వెళ్ళి నరాల్ని ప్రెస్ చేస్తుందా, బయటికి వెళ్తుందా అన్నది క్లియర్గా రియల్ టైం ఫీడ్బ్యాక్, మనం కరెక్ట్గా చేసే టైంలో రియల్ టైమ్గా ఫీడ్బ్యాక్ చేసుకుందాం అనుకోండి, స్క్రూ ఫిక్సేషన్ కూడా వెరీ వెరీ సేఫ్ పద్ధతిలో మనం చేయొచ్చు. అండ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు స్పైన్ సర్జరీ అనేది చాలా అంబ్రెల్లా టర్మ్. వాటిలో కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే స్పైన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయనుకోండి, వాడికి ఆల్రెడీ ఫ్రాక్చర్ అయిన టైంలోనే వీక్నెస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళలో. అండ్ సర్జరీ చేసే టైంలో కూడా కొంచెం రిస్క్ ఉండొచ్చు. అండ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ట్యూమర్, స్పైన్ క్యాన్సర్స్ కానీ వీళ్ళలో చేసే వాళ్ళలో కూడా కొంచెం కంపేరిటివ్లీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళలో మనం ముందే చెప్తాము. అండ్ సర్జరీ చేయకపోతే అయ్యే రిస్క్ కంటే సర్జరీలో అయ్యే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి రిస్క్ ఉన్నా కూడా మనం సర్జరీస్ అనేవి జనరల్లీ అడ్వైస్ చేస్తాం ఆ కండిషన్స్లో. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ విన్న తర్వాత మీకే అర్థమయ్యి ఉండాలి. సో స్పైన్ సర్జరీ తర్వాత కాళ్ళు చచ్చుబడిపోవటం, మంచాన పడటం 20-30 ఏళ్ల క్రితం అయినట్లు ఇప్పుడున్న డే అండ్ ఏజ్ టెక్నాలజీ, మనం వాడే పరికరాలు వీటి వల్ల చాలా 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 తక్కువ, రిలేటివ్లీ వెరీ సేఫ్ సర్జరీస్ జరుగుతున్నాయి. పేషెంట్స్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఇది అర్థం చేసుకుంటే మీరే డెసిషన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.